మంచిది. ఈరోజు వర్తమానం ఏంటంటే దేవుని యొక్క మందిరము అనే సబ్జెక్టు మీద వాక్యం ఉంటుంది ప్రియులారా. దేవుని మందిరము, దేవుని సన్నిధి, దేవుని ప్రసన్నత వాక్యం ఉంటుంది. దానికి ముందుగా మూల వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 26వ అధ్యాయము 8వ వచనము మూల వాక్యం తీసుకొని మనం ముందుకు వెళ్ళిపోదాం. కీర్తనల గ్రంథము 26వ అధ్యాయము 8వ వాక్యాన్ని అందరం కలిసి గట్టిగా ఉన్నపాటుగా చదువుదాం. యెహోవా, నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలిచే స్థలమును నేను ప్రేమించుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ప్రియులారా, క్రైస్తవుడు దేన్ని ప్రేమిస్తాడంటే దేవుని మందిరాన్ని ప్రేమిస్తాడు. ఒక హైందవ సహోదరుడు తను వెళ్ళే గుడిని ప్రేమిస్తాడు. ఒక ముస్లిం సహోదరుడు తను వెళ్ళే మసీదును ప్రేమిస్తాడు. ఎవరైతే వాళ్ళ దేవతలు దేవుళ్ళు అనుకుంటున్నారో వాళ్ళ గుళ్ళు వాళ్ళు ప్రేమిస్తూ ఉంటారు. ఇప్పుడు చాలా గుళ్ళు మరి ఊర్లోనికే వచ్చేసినాయి. చాలా గుళ్ళు ఊర్లోనే పెద్ద పెద్ద గుళ్ళు కడతా ఉన్నారు. పెద్ద పెద్ద పాలరాతితో కూడా కట్టుకుంటా ఉన్నారు. దానికోసం వాళ్ళు డబ్బులు వసూలు చేసి మరి ఎంతో పెద్దని మందిరాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే ఒక క్రైస్తవుడిగా, దేవుని సేవకుడిగా, దేవుని బిడ్డగా నీవు నేను దేన్ని ప్రేమించాలంటే దైవ మందిరాన్ని ప్రేమించాలి. గట్టిగా హల్లెలూయా చెప్దాం. ఎన్ని పనులున్నా కానీ, ఎన్ని అవసరతలున్నా కానీ, ఎంతమంది మనల్ని పిలిచినా కానీ, ఎంతమంది ఇన్విటేషన్ ఇచ్చి ఆహ్వానించినా కానీ, దేవుని మందిరాన్ని ప్రేమించే విషయంలో నీవు రాజీ పడకూడదు. దేవుని మందిరమును విషయంలో నువ్వు ఎవరికి ఆ సమయాన్ని కేటాయించకూడదు. బంధువుల కంటే ముఖ్యమైన వారు దైవ సన్నిధి, స్నేహితుల కంటే ముఖ్యమైన వారు దేవుని సన్నిధి. ఈ లోకంలో ఉన్న దేనికంటే కూడా విలువైనది ఏదైనా ఉన్నది అంటే దేవుని సన్నిధి. హల్లెలూయా చెప్పండి. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం 36వ వచనములో 36, 37, 38 వచనాల్లో ఒక సహోదరి పేరు అక్కడ కనపడుద్ది. ఆ సహోదరి పేరు హన్నా. ఆ సహోదరికి పెళ్ళయింది. 7 సంవత్సరాలు భర్తతో కాపురం చేసింది. భర్త చనిపోయాడు అనుకోని రీతిగా. ఆ సమయంలో ఆమె విధవరాలైంది. విధవరాలైన తర్వాత బైబిల్లో రాసిన మాట, 84 సంవత్సరాలు దేవాలయమును విడవక రేయింబగుళ్ళు సేవ చేయుచుండినని రాసింది. బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. గట్టిగా హల్లెలూయా. విధవరాలు అయినప్పటికీ కూడా రేయింబగుళ్ళు సేవలో 84 సంవత్సరాలు నిండు వృద్ధాప్యం వరకు దైవ సన్నిధిని విడిచిపెట్టలేదు. ఈరోజు నువ్వు నేను దేవుని మందిరాన్ని విడిచిపెడుతున్నామేమో. ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి ప్రియులారా. మనకొచ్చే పనులు బట్టి, మనకొచ్చే ఒత్తిళ్లు బట్టి, మనము వెళ్ళవలసిన వాటిని బట్టి దైవ సన్నిధిని ఒక్కోసారి ఆలస్యం చేసుకుంటూ నెగ్లెక్ట్ చేస్తున్నావేమో. ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఈ సమయంలో. ఒక హన్నాలాగా దేవుని మందిరాన్ని నువ్వు ప్రేమిస్తే, దేవుని మందిరంలో పరిచర్య చేసే భాగ్యము నీకు దొరికితే, ఆమెకి ఏమి దొరికిందో తెలుసా? అంత 84 సంవత్సరాలు దేవుని మందిరములో ఉండి సేవ చేసిన దాన్ని బట్టి ఆమెకు దొరికిన గొప్ప భాగ్యం ఏంటంటే, యేసుక్రీస్తు వారిని బాల్య దినాల్లోనే తన చేతుల మీదకి ఎత్తుకునే భాగ్యము దొరికింది. చప్పట్లు కొడుతూ తండ్రి నామాన్ని మేము తెచ్చుకుందాం. గొప్ప ధన్యత. యేసు ప్రభు వారిని సాక్షాత్తుగా చేతుల మీదకి ఎత్తుకునే భాగ్యం, బాలుడైన యేసును చూడగలిగిన భాగ్యం, దర్శించిన భాగ్యం. అదిగో
12 సంవత్సరాలు రక్తస్రావం కలిగిన స్త్రీ తాగితేనే ఆమెకు రక్తము స్వస్థత కలిగింది. ఆయన ఉమ్మి ద్వారా స్వస్థత కలిగింది, ఆయన మాట ద్వారా స్వస్థత కలిగింది, ఆయన చూపు ద్వారా స్వస్థత కలిగింది. అట్లాంటిది ఆయన్ను చేతులకి ఎత్తుకోవటం ఎంత గొప్ప భాగ్యం. హల్లెలూయా చెప్తారా? ఎందుకు అంతమందికి లేని భాగ్యం ఆ తల్లికి ఎందుకు దొరికిందంటే, దేవాలయమును విడవక అనే మాట అక్కడ రాసి ఉంటాడు. మీ బైబిల్లో దాన్ని అండర్లైన్ చేసుకోండి. దేవాలయమును విడవక. ఆదివారం వచ్చిందంటే నీకు గుర్తుకు రావాలి దేవుని ఆలయం ఉందని. దేవుని ఆలయంలోకి వెళ్ళాలని ఒక ఆలోచన నీకు రావాలి. నీకు గొప్ప స్వాస్థ్యము దొరకబోతుంది, అది గుర్తుపెట్టుకో ప్రియులారా. కాబట్టి యెహోవా నీ మందిరమును, నీ తేజోమహిమ నిలిచే స్థలాన్ని నేను ప్రేమిస్తున్నానని భక్తుడు చెప్పాడు. 42వ కీర్తన 2వ వచనము కూడా భక్తుడు ఇంకొక మాట చెప్తాడు, అద్భుతమైన మాట. అది చూడాలని మనవి చేస్తున్నాను. 42వ కీర్తన 1-2 వచనాలు. 2వ వచనం, నా ప్రాణము దేవుని కొరకు, జీవము కలిగిన దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదనో, ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనపడేదనో. హల్లెలూయా చెప్తారా? ఇంకొంచెం మంచిగా చెప్పండి. ఆయన సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదనో, నేను ఎప్పుడు ఆయన సన్నిధిలో కనపడాలి. ఇదిగో ఇంటికాడ ఉండడానికి ఇష్టపడట్లేదు ఈ భక్తుడు, పొలములో ఉండడానికి ఇష్టపడట్లేదు ఈ భక్తుడు, ఫంక్షన్లో ఉండడానికి ఇష్టపడలేదు ఈ భక్తుడు. ఎక్కడ ఉండాలని ఇష్టపడుతున్నాడు? ఆయన సన్నిధిలో నేను కనపడాలి. నువ్వు కనపడాలనుకుంటున్నావా? పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను హెచ్చరిక చేస్తున్నాడు ఈ మాట ద్వారా. నువ్వు కూడా దేవుని సన్నిధిలో కనపడాలనుకుంటున్నావా? ఆయన సన్నిధిలో నువ్వు కనపడే భాగ్యమును దేవుడు ఇచ్చినప్పుడు పోగొట్టుకోవద్దు. ఒక సేవకుడికి నేను ఇలాగ ఫోన్ చేశాను, బ్రదర్ రేపు ఆదివారము నువ్వెక్కడ ఉండాలన్నాను. సంఘంలో ఉండాలి బ్రదర్ అన్నాడు. మంచిది, మరి ఎప్పుడు వస్తున్నావు సంఘానికి అని చెప్పాను. ఆ పాస్టర్ గారు, రేపు అంటే శనివారం సాయంత్రం కల్లా నేను సంఘంలోకి వచ్చేస్తాను సార్ అంటున్నాడు. సరే సంతోషం, వచ్చి సంఘాన్ని చూసుకోమని చెప్పేసి. శనివారం అయిపోయింది, ఆదివారం అయిపోయింది. సోమవారం రోజున అడిగితే, అమ్మా పాస్టర్ గారు వచ్చారా మీ దగ్గరికి, ప్రార్థన పెట్టాడంటే, మా పాస్టర్ గారు రాక 2 వారాలైంది మా దగ్గరికి అని అన్నాడు. మాకు సంఘములోకి రాక 2 వారాలైంది, చర్చి దగ్గరికి రాక 2 వారాలైంది, దేవుని సన్నిధికి రాక 2 వారాలైంది. అమ్మ బాబోయ్, ఒక పాస్టర్ గారు ఎక్కడ గడుపుతున్నాడు? ఒక సేవకుడు ఎక్కడ గడుపుతున్నాడు? అదిగో భక్తుడు అంటున్నాడు, నా దేవుని సన్నిధిలో నేను ఎప్పుడు కనపడాలి. ఆతృత, ఎప్పుడు కనపడాలా, ఎప్పుడు కనపడాలా. దేవుని సన్నిధిలో నేను ఎప్పుడు వెళ్ళాలి. బయట నువ్వు చేస్తే డబ్బు రావచ్చు, ఇక్కడ ఆత్మ సంబంధమైన విలువైన ఆశీర్వాదం వచ్చింది. గట్టిగా చెప్పండి. ఆ డబ్బుకు కాపుదల కానీ, నీ ఇంటికి కాపుదల కానీ, లేకపోతే నువ్వు చేస్తున్న ప్రయాణాలకు కాపుదల కానీ, నీ పిల్లలకు కాపుదల కానీ ఆయన సన్నిధిలో నుంచి వచ్చింది. అది నువ్వు తెలుసుకోవాలి. తొందరపడి అరే ఈ వారం వెళ్ళలేకపోయాను అనుకుంటారు. రాలేకపోవటం వల్ల నష్టం నాకు కాదు, రాని వారికి. రాలేకపోవటం వలన నాకేమి నష్టం ఉండదు. ఏలియాను కాకోలము ద్వారా దేవుడు పోషించాడు. ఆయన పిల్లలను ఏమాత్రము కూడా ఆకలి కొననని దేవుని వాక్యం చెప్తుంది.
సింహపు పిల్లలైనా లేమిగలవై ఆకులు కొంటాయేమో గాని నా పిల్లలకు కొదువు లేకుండా చేస్తానని వాక్యం ఉంది. రాలేని పక్షం వలన నష్టపోయేది ఏ వ్యక్తి అయితే రాలేదో ఆ వ్యక్తి నష్టపోతాడు. అందుకే మనము దేవుని సన్నిధికి ఎప్పుడు కనపడాలా, ఎప్పుడు వెళ్ళాలా, ఎప్పుడు వెళ్ళాలా. బైబిల్లో దేవుని మందిరాన్ని బాగా ప్రేమించిన వ్యక్తి దావీదని చెప్పొచ్చు. దేవుడన్నా, దేవుని మందిరం అన్నా, దేవుని సన్నిధన్నా బాగా ప్రేమించిన వ్యక్తి దావీదని చెప్పొచ్చు. 132వ కీర్తన ఒక మాట అంటాడు ఆయన. 132వ కీర్తన 12వ వచనం ప్రియులారా. సారీ 132 వచనం. రే బాబు కూర్చో. యెహోవాతో ప్రమాణపూర్వకంగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠుడైన దేవునికి మొక్కుబడి చేస్తున్నాం. ఎట్లనగా యెహోవాకు నేను ఒక స్థలము చూచే వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి నివాసస్థలం నేను చూచే వరకు, నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను, నేను పడును మంచం మీదకెక్కను, నా కనులకు నిద్ర రానీయను, నా కనుల రెప్పలకు కునుకుపాటు కూడా రానియను. గట్టిగా హల్లెలూయా చెప్పాలి. దేవుని మందిరము కొరకు ఒక స్థలము చూసేదాకా. ఏం చూసేదాకా అంటండి? అప్పుడు స్థలం లేదు మందిరానికి, మందిరం కట్టడానికి స్థలం లేదు. అప్పుడు ఇంకా మందిరం కట్టబడలేదు. కట్టబడని సమయంలో దేవుని మందిరం కోసం ఒక స్థలం చూడాలి. ఎక్కడని తిరుగుతున్నాడండి ఆయన రేత్రింబగళ్ళు. నా దేవుని మందిరం కోసం ఒక స్థలం చూసేంత వరకు, ఒక గుడారం చూసేంత వరకు. నేనైతే మంచిగా బెడ్ మీద పనుకుంటున్నాను, హాయిగా ఉన్నాను అనుకుంటున్నాడు. కానీ దానికంటే నా దేవుని మందిరంలో ఒక స్థలం చూసేంత వరకు కూడా నేను నిద్రపోను. అంటే ఆయన స్థలం కోసమే ఆయన ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడో చూడండి. ఆ స్థలం చూడాలని ఆయనకి ఎంత ఆశో. ఆ స్థలం ఏమండి, ఇట్లా ఆశపడుతున్న వ్యక్తి ఒక సాధారణమైన వ్యక్తి కాదండి. నేను హైదరాబాద్ పోయినప్పుడు ఒక సహోదరుని కలవడానికి కూకట్పల్లి వెళ్ళాను. ఆయన మందిరము చూస్తే ప్రియులారా, దేవుడు ఆయనకి ఇచ్చిన మందిరము ఒక అపార్ట్మెంట్ అండి, పెద్ద అపార్ట్మెంట్. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, ఫోర్త్ ఫ్లోర్కి 4వ ఫ్లోర్లో మందిరం పెట్టాడు. ఇక్కడి నుంచి దీని మీద ఇంకా 3 రెట్లు ఉంటుంది. దీని మీద ఇంకా 3 రెట్లు మందిరం. అది అంత పెద్దది. పాస్టర్ గారు, ఫస్ట్ డబ్బు కంటే ముఖ్యంగా నేను అడిగాను, ఈ మందిరాన్ని పెట్టుకోవడానికి అసలు ఆయన ఎట్లా ఇచ్చాడు అని అడిగాం. ఎలా ఇచ్చాడు బ్రదర్ అంటే ఆయన అన్నాడు, దేవుడు అంటే ఆయనకి చాలా ఇష్టం అండి, అందుకే ఇచ్చాడు అన్నాడు. దేవుడు అంటే చాలా ఇష్టం, అందుకే ఇచ్చాడని అన్నాడు. పెద్దది ఫ్లోర్, అపార్ట్మెంట్లో పెద్ద ఫ్లోర్ ఇచ్చేసాడు దేవుని కోసం. ఇప్పుడు రెండో ప్రశ్న వేసా, బ్రదర్ ఫ్రీగా ఇచ్చాడా డబ్బులకి ఇచ్చాడన్నా? 1 నెలకు వచ్చి దానికి 80,000 అంట బాడిగా. 1 నెలకు వచ్చి 80,000 బాడిగా. నేను అన్నాను, మరి మీ ఇల్లు మా ఇల్లు ఇది మొత్తం కలిపి ₹1,00,000 బాడిగ కడుతున్నాం. నిజంగా దేవుని మందిరం కోసం ఎంత ఖర్చు పెడుతున్నావు బ్రదర్ అన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మరి ప్రజలు పార్కింగ్ ఎక్కడ?
మీకన్నా అక్కడక్కడ వాళ్ళకి పార్కింగ్ రోడ్ల మీద అలాగే ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పెట్టుకొని వస్తారంట. ఫ్లోర్ 4వ ఫ్లోర్ ఎక్కాలంటే కష్టం అండి. నేను ఎక్కాలంటే నేనే భయం ఇబ్బంది పడ్డా. బ్రదర్ వస్తారా, లిఫ్ట్ లేదు, నడవటం ఎంత. పైకి వస్తారా బ్రదర్? ఎస్ వస్తారండి అన్నాడు. ఎంతమంది రావచ్చు అన్నాను. ఇంచుమించుగా 200 మంది పైచీలకు వస్తారన్నాడు. ఎంత అద్భుతం అండి, ఎంత అద్భుతం. దేవుని మందిరము చూడాలని 4 ఫ్లోర్లు ఎక్కి వెళ్తున్న ప్రజలను చూశాను నేను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హైదరాబాద్ అంటే ఏదో ముద్దులాపురం నుంచి 5 రూపాయలు 10 రూపాయలు ఛార్జ్ అనుకునేవాళ్ళు. అట్లా అనుకోబాకండి. ఒక చోట నుంచి ఇంకో చోటకి రావాలంటే కనీసం 50, 100, 200 ఛార్జీలు పెట్టుకొని వెళ్ళాల్సిందే. ఆటోలు ఎక్కినా, బస్సులు ఎక్కినా, ఒక చోట నుంచి ఇంకోటి దిగి వెళ్ళాలన్నా అవే మన విలేజ్ లాగా ఉండవు. వీళ్ళు దగ్గరగా చాలా దూరంగా ఉంటాయి. అక్కడి నుంచి వస్తూ ఉంటారు, ఛార్జీలు పెట్టి. ఒకటే, దేవుని సన్నిధి చూసుకోవాలనే ఆలోచన. హల్లెలూయా చెప్పండి. ప్రియులారా, మీరు బైక్ మీద వస్తున్నారో, ఆటోల్లో వస్తున్నారో, కాలినడకన వస్తున్నారో, మీరు ఎలా వస్తున్నప్పటికీ కూడా మీరు ఆయన సన్నిధిలోకి రావడానికి వస్తున్నప్పుడే దేవుని కన్నులు మీ మీద ఉంటున్నాయి. అప్పుడే ఆయన కన్నులు మిమ్మల్ని చూస్తున్నాయి, ఈ బిడ్డలు నా సన్నిధిలోకి వస్తున్నారని. ఈ లోపల సాతాను కూడా అడ్డపడతా ఉంటాడు. యాడికి వెళ్తున్నావు? చర్చికి వెళ్తున్నా. ఏం లేదు, ఆ ప్రాణం బాగలేదు, హాస్పిటల్కి వస్తా చూపించుకొని వద్దాం అనుకున్నా. నువ్వు వస్తే పోదాం అనుకుంటున్నాను అన్నిది అనగానే, సరేపా రాకపోతే ఏమనుకునేది మనకు సెంటిమెంట్ అనమాట. ఏమనుకుంటారో వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో మరి దేవుడేమనుకుంటాడో ఒకసారి ఆలోచన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొక అద్భుతమైన మాట దావీదు అంటాడండి. అబ్బా, మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయము 2వ వాక్యాన్ని దయచేసి చూడండి ప్రియులారా. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు, చాలు అండర్లైన్ చేసుకోండి, ఇంకా ఆ మాటలు అండర్లైన్ చేసుకోండి. నేను అక్కడే కూర్చో పర్లేదు, ఆడే కూర్చో. నేను బహుగా ప్రయాసపడి, తల్ల పైకెత్తారా? అందరు తల్ల పైకెత్తండి. మీరు బహుగా ప్రయాసపడుతుంది మీ పిల్లల కోసమా, దేవుని కోసమా? మీరు బహుగా ప్రయాసపడుతుంది నీ ఇంటి కోసమో, నీ పిల్లల కోసమో, నీ కోసమో, మీ కోసమై ఉంటుంది. రేపొద్దున మనం నిద్రించిన తర్వాత ప్రభు దగ్గర పోయి నిలబడితే, రేపొద్దున మనం ప్రభు దగ్గర పోయి ప్రభు దగ్గర పోయిన తర్వాత, నా కోసం బిడ్డ నువ్వు ఎంతవరకు ప్రయాసపడ్డావని చెప్తే అక్కడ ఒక సాక్ష్యం ఉండాలా? హల్లెలూయా చెప్తారా? ప్రభు దగ్గర నీకు ఒక సాక్ష్యం ఉండేటట్టు చూసుకో. దావీదు ముందుగానే చెప్పగలుగుతున్నాడు, నా దేవుని మందిరము కోసం, నా కోసం అని రాసుకోవాలి అక్కడ, నా పిల్లల కోసం అని రాసుకోవాలా, నా భార్యల కోసం అని రాసుకోవాలా, నా రాజ్యము కోసం అని రాసుకోవాలా. ఎవరి కోసం అని రాశాడు? అందరు తలలు పైకెత్తారా? ఎవరి కోసం అంట? అందరు చెప్పండి, నా దేవుని మందిరము కోసం. హల్లెలూయా చెప్తారా? నేను ఇలాగ అంటున్నానని బాధపడబాకండి. ఇప్పటికి కూడా మనం ఎంతో డెవలప్మెంట్ చెందుతున్నప్పుడు కూడా, ఇప్పుడు కూడా మనం అభివృద్ధి చెందుతున్నప్పుడు కూడా, ఇప్పుడు కూడా మనము ఆశీర్వదించబడి కూడా, ఇప్పుడు కూడా మనం దీవించబడి కూడా, కానుకల బాక్సులో 10 రూపాయల నోట్లు ఎక్కువ వస్తూ ఉంటాయి. ఇలాగూ చెప్పానని మీరు బాధపడబాకండి.
మిమ్మల్ని హేళన చేయాలని కాదు, కానీ నా ప్రభు కోసం నేను ఏమి త్యాగం చేశానని నీవు చెప్పుకోగలిగిన స్తోమత ఉందా? పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ సమయంలో. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను హెచ్చరిక చేస్తున్నాడు ఈ సమయంలో. నువ్వేం జవాబు చెప్పగలుగుతావు? ఇంకొక మాట మొదటి దినవృత్తాంతములు 28వ అధ్యాయము 3వ వచనం. మొదటి దినవృత్తాంతములు 28 3వ వచనం. నీవు నా నామమునకు మందిరము కట్టించకూడదని దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చెను. తలల పైకి ఎత్తారమ్మా, అర్థమైతేడు చెప్తాను కొంచెం. నా దేవుని మందిరం కోసం నేను బహుగా ప్రయాసపడి ఏమేమి సంపాదించాడో మొత్తం టోటల్ అక్కడ రాశాడు. బంగారం, వెండి, వజ్రవైడూర్యాలు, గోమేదకం, బంగారం, ఎన్నెన్నో రాశాడు. విలువ కలిగిన రాళ్ళు, చెక్క, ఎన్నెన్నో రాశాడు. అవన్నీ కూడా నా దేవుని మందిరానికి అన్నాడు. ఓకే, ఇప్పుడు బాగా తలపైకి ఎత్తాలి. అందరు తలపైకి ఎత్తాను, తలపైకి ఎత్తాను. నా కళ్ళే చూడండి. దేవుడు ఒకటే ఒక మాట అన్నాడు, నువ్వు కట్టకూడదు నా మందిరం అన్నాడు. ఏమన్నాడు? మా పిల్ల తల్లులు, నువ్వు కట్టకూడదు. ఎట్లా ఉండదు మీరైతే? అడే మీరైతే ఏం చేస్తారు ఆ మాట అంటే? అసలు దేవుని పనికి మేము ఎంతగా ప్రయాసపడి, ఎంతగా కష్టపడి, ఇంతగా ఎంతగా 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 ఇస్తే ఇదేంది మమ్మల్ని కట్టొద్దంటాడు దేవుడు. ఏంటి అలుగుతావో, బాధపడతావో, దుఃఖపడతావో, వేదన చెందుతావో, మానుకుంటావో, విడిచిపెడతావో తెలీదు. కానీ దేవుడు అన్నాడు, నువ్వు కట్టొద్దు. సరే ప్రభువా, నేను కట్టను. మరి ఎవరి చేత కట్టించుకుంటావు అంటున్నాడు. హల్లెలూయా చెప్తారా? ఆ మంచి మనసుకు హల్లెలూయా చెప్తారా? ఎవరి చేత కట్టించుకుంటావు? నీ రక్తము చేత, నీ కుమారుడు చేత కట్టించుకుంటా. చాలు, హల్లెలూయా చెప్పు. నీ రక్తము నీ కుమారుడు చేత నేను కట్టించుకోబోతున్నాను. చాలు, నేను కట్టపోయినా నా కుమారుడు కట్టబోతున్నాడు కాబట్టి నాకు సంతోషమే. ప్రయాసపడుతున్నాడు దేవుని కోసం. బైబిల్లో రోమీయులకు రాసిన పత్రికలో ఒక చక్కని మాట రాయబడి ఉంటుంది. ఎంత మంచి మాట, మాట అద్భుతంగా ఉంటుంది. రోమీయులకు రాసిన పత్రిక, దయచేసి పరిశుద్ధ గ్రంథాలు చూడాలని మనం చేస్తున్నాను. 16వ అధ్యాయము 12వ వాక్యం. రోమా 16:12. ప్రభునందు ప్రయాసపడు త్రూఫోసాకును ప్రియురాలకు పెర్సిసికు వందనాలు. ఆమె ప్రభునందు బహుగా ప్రయాసపడెను. ఎడిగలిలు చెప్పండి. రేపొద్దున నీవు పరలోకం వెళ్తే సంగబిడ్డ, రేపొద్దున నువ్వు దేవుని సన్నిధి దగ్గరకు పోతే, బిడ్డ నాలో నువ్వు బహుగా ప్రయాసపడ్డావని దేవుడు చెప్పాలి. ప్రియులారా, నేను కోరుకునేది ఒకటే, దేవుని మందిరాన్ని మనము ఎంతగా ప్రేమిస్తున్నాం, దేవుని సన్నిధిని నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావు. విలువైన పని ఇది, గొప్ప పని అనేది ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి. అండర్లైన్ చేసుకోండి. బహుగా ప్రయాసపడ్డానని దావీదు అన్నాడు. బహుగా ప్రయాసపడింది ఫెర్సిస్ అనే తల్లి బహుగా ప్రయాసపడింది. మీరు మీ పిల్లల కోసం ప్రయాసపడుతున్నారేమో, తప్పు లేదు. ఉద్యోగములో ప్రయాసపడుతున్నామేమో, తప్పు లేదు. వ్యాపారములో ప్రయాసపడుతున్నామేమో, తప్పు లేదు. పొలములో ప్రయాసపడుతున్నామేమో, తప్పు లేదు. నీవు ఏ పని వృత్తిలో ఉన్నావో
బహుగా ప్రయాసపడుతున్నావేమో, తప్పు లేదు. అయితే నువ్వు అందులో ప్రయాసపడుతూ, నువ్వు అందులో కష్టపడుతూ నీకు సమయం కుదరట్లేదు కాబట్టి, నీకు టైం దొరకట్లేదు కాబట్టి, నీకు వీలు పట్టలేదు కాబట్టి, నువ్వు దేవునికి ఎలా ఉపయోగపడవచ్చు అంటే, నీ కష్టార్జితములో 10% దేవునికిచ్చి నీవు ప్రయాసపడవచ్చు. నీ కష్టార్జితములో నీ చెమటొచ్చిన దాంట్లో దేవుని సేవకులకు, అయ్యా ఇదిగో దేవుడు నాకు ఇచ్చినది మీకు ఇస్తున్నానని చెప్పేసి మీరు ఇచ్చినప్పుడు, ఆ సొమ్ముతో దైవ సేవకులు ఏమేమి కార్యక్రమాలు చేస్తారో మీ సొమ్ము ద్వారా, దాని యొక్క ఆశీర్వాద ఫలాలు మీకు మీ కుటుంబాలకు ఉంటాయి. నోరుంటే చెప్పు గట్టిగా. మీకు మీ కుటుంబాలకు మీ పిల్లలకు ఉంటాయి. ప్రభునందు పిల్లరా, దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏమిటో మీకు అర్థం కావట్లేదు. దేవుని ప్రేమ అనేది మీరు తెలుసుకోవాలి. ఈ డబ్బు శాశ్వతం కాదని నేను చెప్తాను, మీరు చెప్తారు, అందరూ చెప్తారు. ఈ డబ్బు విలువైంది కాదని నువ్వు చెబుతావు, నేను చెబుతావు, మనం అందరం చెప్తాం. కానీ మనిషి విలువైన వాడు, దేవుడు విలువైన వాడు అని తెలిసినప్పటికీ కూడా ఆ 10% ఇచ్చే విషయంలో పూర్తిగా మనము మోసపోతున్నాం, మోసగించబడుతున్నాం. సాతానుగాడు, నీ ఖర్చులు ఏమైనా తెలుసా నీకు? నీ ఇంట్లో కష్టాలు తెలుసా? నీ రోగాలు తెలుసా? నీ బాధలు తెలుసా? నువ్వు దేవునికి ఇస్తే నీకేం మిగిలిద్ది అని వాడు నిన్ను హెచ్చరిక చేస్తూ ఉంటాడు. దావీదు తన పిల్లల కోసం, తన కుటుంబం కోసం, 20 మంది పిల్లలండి, తన పిల్లల కోసం, తన రాజ్యం కోసం దాచిపెట్టుకోవలసిన సొమ్ము దాచిపెట్టుకోకుండా దేవునికి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. కొన్ని మాటలు, గొప్పది అనే మాట మీ ముందు ఉంచుతాను. నెహెమియా పుస్తకము గొప్పది అంటే ఎలా గొప్పదో చూద్దాం. నెహెమియా పుస్తకము 6:3 దయచేసి చూడాలి. నేను చేసే పని అండర్లైన్ చేసుకో. నెహెమియా పుస్తకము 6వ అధ్యాయం 3వ వచనంలో నెహెమియా స్పష్టంగా చెబుతున్నాడు, నేను చేసే పని ఏంటిదంట? గొప్పది. హల్లెలూయా చెప్తారా? చెప్పలేరా గట్టిగా? దేవుని సన్నిధి గొప్పది. దేవుని సన్నిధిలో గొప్ప కార్యాలు జరుగుతాయి. దేవుని సన్నిధి గొప్పది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ పని గొప్పదనేది నీకు అర్థం కాకపోవచ్చేమో, కానీ చేస్తున్న వారికి అది గొప్ప పనిగా ఉంటుంది. ఈ లోకములో గొప్ప పని ఏదైనా ఉన్నది అంటే ఒక్క దేవుని పని మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2వ మాట అక్కడే ఉన్నది. నెహెమియా పుస్తకము 4వ అధ్యాయము 19వ వాక్యం. అప్పుడు నేను ప్రధానులతోనూ అధికారులతోనూ మిగిలిన వారితో ఎట్లా అంటున్నాను. ఏంటిది? పని మిక్కిలి గొప్పది. హల్లెలూయా చెప్తారా? ఈ పని ఎట్లాంటిదంటే గొప్పది. ప్రభు పని ఏంటిది? బైబిల్లో మెచ్చుకున్న దేవుడు మెచ్చుకున్నది ఎవరిని అంటే, యోధాను మెచ్చుకోలా, ఇస్కరియోతు యోధాను మెచ్చుకోలే, శిష్యుడు అయినప్పటికీ కూడా అత్తరు పగలగొట్టిన స్త్రీని మెచ్చుకున్నాడు. హల్లెలూయా. ఆమెను ప్రశంసించాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ సువార్త ఎక్కడ ప్రకటించబడద్దో, ఏ దేశమైనా, ఏ ప్రాంతమైనా, ఏ రాష్ట్రమైనా, ఏ దేశమైనా, అక్కడ ఈమె పేరు ప్రచురం చేయండి అన్నాడు. ఎందుకంటే నా నిమిత్తం చేసింది ఆమె, నా నిమిత్తము చేసింది. అందుకని ఈ పని ఎలాంటిదంటే మిక్కిలి గొప్ప పని. దైవ సన్నిధి మిక్కిలి గొప్పది.
దైవ సన్నిధిలో నువ్వు కనపడటానికి, నువ్వు ఉండాలి, నువ్వు కనపడటానికి ప్రయత్నం చేయి. అందుకే భక్తుడైన దావీదు అంటాడు 42లో, ఎప్పుడు నేను ఆయన సన్నిధిలో కనపడేదను. ఎప్పుడు కనపడతావు? బహుశా ఈ వచనం ఇలాగ అనుకోవచ్చు, ఎప్పుడు ఆదివారం వచ్చిందో, లేకపోతే ఆ రోజుల్లో ఎప్పుడు వాళ్ళు కూడుకుంటారో నాకు తెలియదు, కానీ ఒకవేళ విశ్రాంతి దినం శనివారం కాబట్టి శనివారం వెళ్తారేమో తెలియదు, కానీ ఇలాగ అనుకోవచ్చు, ఎప్పుడు ఒకవేళ విశ్రాంతి దినం శనివారం అయితే ఎప్పుడు శనివారం వచ్చిద్దా, ఎప్పుడు వెళ్ళాలా, ఎప్పుడు వెళ్ళాలా, ఎప్పుడు వెళ్ళాలా, ఎప్పుడు వెళ్ళాలా అనుకునే ఉండొచ్చు. ఈరోజు ప్రార్థన పెట్టేది ఆదివారం కాబట్టి నీకేమనిపించాలంటే, ఆదివారం ఎప్పుడు వచ్చింది, నేను ఎప్పుడు మందిరానికి వెళ్ళాలి, నేను ఎప్పుడు కనపడాలి, నేను ఎప్పుడు వెళ్ళాలి అని నీకు రావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గట్టిగా చెప్పలేంది హల్లెలూయా. ఇది మిక్కిలి గొప్ప పని, ఇది గొప్పగా ఉండాలి. 2వ దినవృత్తాంతములు, ఇందాక దావీదు చెప్పినట్టుగా 2వ దినవృత్తాంతములు 2వ అధ్యాయం 5వ వచనం. 2వ దినవృత్తాంతములు 2వ అధ్యాయం 5వ వచనం చదువు. నేను కట్టించు మందిరము గొప్పదిగా ఉండును, మా దేవుడు సకల దేవతల కంటే మహనీయుడు. గట్టిగా హల్లెలూయా చెప్పాలి. మహనీయుడవు నీవేనయ్యా. ఆయన గొప్పవాడు, ఆశ్చర్య కార్యక్రమాలు చేసే దేవుడు. ఆ గొప్ప దేవుడిదంట ఆయన రాసిన మాట, మందిరము గొప్పగా ఉండాలి. హల్లెలూయా చెప్పాలి. సింపుల్గా ఉండాలనుకోవట్లేదు, చిన్నదిగా ఉండాలని అనుకోవట్లేదు. ఆయన మందిరము గొప్పదిగా కనపడాలా ప్రజలకి. ఆయన మందిరములో ప్రజలు ఆనందించాలి, ఆయన మందిరములో ప్రజలు దేవుణ్ణి స్తుతించాలి. అందుకని ఆయన గొప్ప దేవుడు, మందిరం కూడా గొప్పగా ఉండాలి. ఆయన పని గొప్పది, ఆయన ఆరాధించడం గొప్ప పని, ఆయన స్తుతించడం కూడా గొప్ప పని. హల్లెలూయా చెప్పండి. ఈరోజు మిమ్మల్ని ఎవరన్నా అర్జెంటుగా పని ఉంది, రండి బ్రదర్, మీకు ఒక 1000 రూపాయలు 2000 ఎక్స్ట్రా ఇస్తాను, రండి బ్రదర్ అంటే ఏం పోగొట్టుకున్నారంటే, ఒకవేళ పోతే ఏం పోగొట్టుకున్నారంటే, ఈ గొప్ప ఆశీర్వాదం పోగొట్టుకుంటారు, ఈ గొప్ప దీవెనలు పోగొట్టుకుంటారు, ఈ గొప్ప మేలు పోగొట్టుకుంటారు. పిల్లరా, పాస్టర్ గారు ఇక్కడేముంది, వచ్చి కూర్చొని మీకెళ్ళి చూడటమేగా మేము, ఏడేమనుందా, రావటం ఇటు కూర్చొని చూస్తూ ఉంటాం. కొంతమంది మహానుభావులు ఎక్కడెక్కడ ఉన్నారో చర్చిలోకి వచ్చి కూడా సెల్లు చూస్తున్నారు. హల్లెలూయా. వాళ్ళని ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు. గొప్ప దేవుని సన్నిధిలోకి వచ్చారు. గట్టిగా హల్లెలూయా చెప్పు. గొప్ప దేవుని సన్నిధిలో గడపాలని భాగ్యం ఇచ్చారు. గొప్ప దేవుని సన్నిధిలో కూర్చోటానికి భాగ్యం దొరికింది నీకు. ఈ భాగ్యము నీకు దొరకటం, నాకు దొరకటం, నా మటుకు నాకు దొరకటం దేవుని కృపే. నా మటుకు నాకు దొరకటం దేవుని ఆశీర్వాదం. నాకు సాధ్యమైనంత వరకు, నేను పాస్టర్ని అయిన తర్వాత కాదండి, పాస్టర్ని అవ్వకముందే చెప్తున్నా. అంటే 2005 కాడి నుంచి అవతల ముందు కూడా సేవకుడిగా ఉన్నాను, పాస్టర్గా వచ్చాను. అయితే అప్పుడైనా ఇప్పుడైనా ఒకటే, ఆదివారము దేవుని సన్నిధి పోగొట్టుకోవడం నాకు ఇష్టము లేదు. ఒక బిడ్డ నాకు ఫోన్ చేసింది, చాలా ఇంపార్టెంట్ ఫోను. అయ్యా నువ్వు ఖచ్చితంగా ఉండాలా, ఈ ఫంక్షన్ చేస్తున్నాం, భారీ ఎత్తున చేస్తున్నాం, నువ్వు ఉండాలన్నారు. ఫోన్ చేసింది. ఆమెకు ఒకటే చెప్పా, 10,000 నువ్వు ఇస్తానన్నా నేను రానని చెప్పా. 10,000 ఇస్తాను రా అన్నా, ఆ ఫంక్షన్లో నేను పాల్గొనలేను. ఇక్కడ 500 కానుక రాని. హల్లెలూయా చెప్పండి. 500 రాని చాలు. 10,000 కంటే శ్రేష్టమైనది ఇది. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన సన్నిధిలో ఇది గొప్పదనేది నీకు ఎప్పుడు నీ మైండ్లోకి ఫిక్స్ అయిపోవాలి, గొప్పగా చూసుకోవాలి.
దైవ సన్నిధిని గొప్పగా గుర్తించాలి. దైవ సన్నిధిలో అందుకే దావీదు ఏమంటాడు? 26వ కీర్తన 8వ వచనం, 26:8. ఏందో మాట్లాట్లా, ఏందో చూడకుండా చెప్పాలని ట్రై చేస్తున్నారు. యెహోవా అనే చెప్పండి. యెహోవా, ఆ మాట కూడా చెప్పాలి. యెహోవా నీ నివాస మందిరమున నేను నీ తేజో మహిమ నిలిచే స్థలాన్ని ప్రేమిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక వ్యక్తిని గురించి చెప్పేసి నేను ముగిస్తాను. దేవుని సన్నిధిని లేకపోతే దేవుని మందిరాన్ని దావీదు గొప్పగా చూపించాడు. ఇది గొప్ప పని అన్నాడు, ఇది గొప్పది అన్నాడు. మరి ఇంకొక ఆయన ఉన్నాడు, దేవుని సన్నిధిని గొప్పతనాన్ని గుర్తించకుండా దేవుని సన్నిధిని అశ్రద్ధగా ఉన్న వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఆయన చూద్దాం. దానియేలు గ్రంథము 5వ అధ్యాయం. దానియేలు గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం, 3వ వచనం, 4వ వచనం చదవాలి. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 2, 3, 4, 5. ఓకే, చదువునా. బెల్షజరు ద్రాక్షారసము తాగుచుండగా తానును తన అధిపతులను తన రాణువులను తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసం పోసి తాగునట్లు తన తండ్రి యగు నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయములో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలు తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను. తల్ల పైకెత్తారా? ఓకే. ఒక ఆయన కొవ్వు పట్టింది అంటారు కదా మన భాషలో. ఏం పట్టిందంట? రాయలసీమలు అంటారు, ఆంధ్రాలో అనరు. కొవ్వు పట్టింది అంటారు కదా. వీడికి నిజంగానే అది పెట్టినట్టుంది. బెల్షజర్, వాడి పేరేం పేరు? బెల్షజర్. ఇతను అంటాడు, ముందు దాగుదాం అనుకున్నారంట. విందు పార్టీ తాగుదాం అనుకుంటున్నారంట. మామూలుగా గ్లాసులు, స్టీల్ గ్లాసులు తాగేవాళ్ళు కొంతమంది, కొంచెం హై రేంజ్లో ఉండేవాళ్ళేమో గాజు గ్లాసుల్లో తాగుతారు. ఇంకొంచెం హై రేంజ్లో ఉన్నవాళ్ళేమో నాకేం అలవాట్లేదే కొంపదీసి మీరు నన్ను అనుకుంటారు, ఇంత చిన్నది ఒకటి ఉండేది, కింద పుల్లలాగా ఉండేది, అట్ట పెట్టుకుంటే దాంట్లో పోసుకొని ఏందంటారు, ఏమంటారు దాన్ని, చూసు అనుకొని తాగుతూ ఉంటారు. చూసు అంటారు, వాడికి బాగా అలవాటు ఉన్నట్టుంది. చూసు అని తాగుతూ ఉంటారు. అట్లా ఇట్లా కొట్టుకొని గ్లాసు కొట్టుకుంటా తాగుతూ ఉంటారు. కొద్దిగా వాళ్ళకి బాగా మొత్తెక్కిందాకా తాగుతూ ఉంటారు. ఇప్పుడు ఆడబట్టిన ఈ పార్క్, ఇది పచ్చదనం ఉన్న ప్రతి ప్లేస్లో కూడా మందు బాటిల్ కనపడతాయి. రోడ్డు అమ్మిడి కూడా చెట్టు బాగుందంటే మందు బాటిల్ చెట్టు అని అనుకోవాల్సిందే. లేకపోతే పచ్చదనంగా ఏదన్నా ఉందంటే అక్కడ కూడా బాటిల్లో ఉండే అనేది చెప్పాల్సిందే. విచిత్రం ఏంటంటే తాగేవాళ్ళు పగల కాకుండా రేత్రి 1 గంట కూడా ఇప్పుడు తాగుతున్నారు. నేను కారు వేసుకొని ఎప్పుడన్నా వస్తూ ఉంటే ఆ రోడ్డు మీద కూర్చొని తాగుతూ ఉంటారు వాళ్ళు. విచిత్రం ఏందో, ఒకసారి జల్లిపల్లి నుంచి వస్తూ ఉంటే టోల్ గేట్ దగ్గర వాడుకు ఎక్కిచ్చేవాడిని అనుకున్నాను నేను. నడి రోడ్లో పనుకున్నాడు వాడు. టోల్ గేట్ దగ్గర నడి రోడ్లో పనుకున్నాడు. కారు వచ్చి సర్రని బేగ్ కొట్టేసిన, ఎక్కేది ఆంతరం మీదకి. ఇక పిల్లలు ఉన్నారు మన దగ్గర, సంఘ బిడ్డలు, యవనస్తులు, పోయి వాడిని లేపన్నాడు. నేను స్టడీగా ఉన్నాను అంటాడు. స్టడీ లేపబాకండి అంటాడు వాడు. అటు ఇటు నలుగురు కొట్టుకొని తీసుకొచ్చి ఆ టోల్ గేట్ దగ్గర పడేశాం. డబ్బులు ఇంతలో కట్టుంది, మరి ఉండయో ఎవరైనా తీసుకుపోయారు మాకు తెలియదు. కానీ ఆ డబ్బు కట్ట కూడా వాడి చేతిలోంచి తీసి ఆ టోల్ గేట్ వాళ్ళకి ఇచ్చి, లేచినప్పుడు ఇవ్వండి అయ్యా అని చెప్పేసి, లేచిన తర్వాత ఇవ్వండి అని చెప్పి. మరి ఏమో నాకు అర్థం కావట్లేదు, విపరీతమైన ఈ తాగుబోతోళ్ళు ఇట్లా ఏడబడితే ఆడ తాగుతూ ఉంటారు, ఏడబడితే ఆడ తాగు. సరే, వాళ్ళొక రకం, వాళ్ళదొక బ్యాచ్.
గాజు గ్లాసులు తాగేవాళ్ళు ఒకళ్ళు, స్టీల్ గ్లాసులు తాగేవాళ్ళు ఒకళ్ళు, మామూలుగా ఏదేదో రకాలుగా తాగేవాళ్ళు ఒకళ్ళు. ఈడు ఏం చేశాడు, బెల్షచ్చర్ అనేవాడు ఏం చేశాడంటే తన ఉపపత్తులు అంటే ఉంచుకున్న వాళ్ళని కూడా పిలిచాడంట. ఇందుకే కొంతమంది స్త్రీలను ఉంచుకున్నాడే, వాళ్ళని కూడా ఇందులో పాల్గొన్నాడు. మొత్తం ఫ్యామిలీ మొత్తం తాగడానికి కూర్చున్నారు. మరి విచిత్రం ఏంటంటే దేవుని ఆలయంలో ఉన్న గ్లాసులు తెప్పించాడంట. ఏం పట్టింది అనాలి ఇప్పుడు? కొవ్వు శాతం ఎక్కువ ఉంది మనవాడికి. దేవుని మందిరంలో ఉన్న గ్లాసులు, ఆ గ్లాసుల్లో మందు పోసి అందరికి చూపిస్తా ఉన్నాడు. ఈ గ్లాసులు మందిరములో, ఈ చర్చిలో దీంట్లో తాగితే ఎట్టుండదంటూ అన్నాడు. ఇప్పుడు దీంట్లో ఉన్న అర్థం ఏంటంటే తాగింది కాదు లెక్క. ఫస్ట్ దేవుని మందిరాన్ని అశ్రద్ధ చేశాడు, దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేశాడు, దైవ సన్నిధిని కూడా లెక్క చేయలేదు, దైవ భయం అంతకంటే లేదు వాళ్ళు. వింటున్నారా? దేవుని సన్నిధి, దేవుని మందిరము, దేవుని యొక్క భయం లేకుండా బతుకుతున్నాడు. సరే, అక్కడ ఒక చెయ్యి వచ్చింది, ఆ చెయ్యి ఒకటి రాసింది, ఆ దెబ్బతో వాడికి మైకం పోయింది, మైకం దిగిన తర్వాత ఆ గోడ మీద ఉన్న అక్షరాలు చెప్పటం ఎవరి వల్ల కాలేదు. మరి ఆ టైంలో దానియేలు వచ్చి చెప్పాడు. సరే, విషయం ఏంటంటే మనోడు చేసిన ఆ పనికి అతని జీవితం ముగిసబడింది. అతనికి తీరని శాపం వచ్చి పడిపోయింది. తీరని శాపం. మీరు బైబిల్లో ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి ఆ శాపం ఎట్టుండితో. వాక్యం ఇచ్చిన బిడ్డలారా, దైవ సన్నిధిలో దేవుని మందిరాన్ని నువ్వు ఎలా ప్రేమిస్తున్నావో ఇంపార్టెంట్. రెండవది, దేవుని మందిరాన్ని అశ్రద్ధ, దేవుని మందిరాన్ని ధిక్కరించడం, దేవుని మందిరములో తప్పులు, ఇవి చాలా జాగ్రత్త. మూడో మాట చెప్పేసి నేను ముగిస్తాను. మొదటి సమూయేలు గ్రంథం దయచేసి పరిశుద్ధ గ్రంథాలు తీసి చూడాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. రెండవ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 17వ వాక్యం. అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుటయందు అసహ్యపడుటకు ఆ యవ్వనులు కారణమైరి. వారి పాపము యెహోవా సన్నిధిలో బహు గొప్పదాయను. వింటున్నారా? ఇద్దరు సహోదరులు, అన్నదమ్ములు ఉన్నారు. వీళ్ళిద్దరూ దేవుని మందిరములో పాపం ఎక్కువైపోయిందంట. వాళ్ళ నాన్నగారు యాజకుడు, ఏలీ మంచి దైవజనుడు, మంచి సేవ చేస్తున్నాడు. కానీ కుమారులు మాత్రం ఆ మందిరములో పాపము ఎక్కువైపోయింది. ఎంతమంది గ్రహిస్తున్నారు? ఎంతమంది అర్థం చేసుకుంటున్నారు? ఎంతమంది మీకు వాక్యం మీద ఆసక్తి పడుతుందో చూడండి. దావీదు దేవుని మందిరాన్ని ఎలా గుర్తించాడు? దావీదు దేవుని మందిరం పట్ల ఆయనకున్న ఆసక్తి ఎలా ఉంది?
దావీదు దేవుని మందిరం అంటే ఎంత ఆసక్తి, ఎంత ఇంట్రెస్ట్ చూపించాడు, ఎంతగా ప్రయాసపడ్డాడు. కానీ మరి ఇక్కడ చూసినట్లయితే బెల్షస్సర్ కానీ, ఇక్కడ హోప్ని ఫినెహాసులు కానీ దైవ సన్నిధిలో వాళ్ళు చేస్తున్న పాపాలు, ఈ రెండు కుటుంబాల్లో జరిగిన విషయం ఏంటంటే ఆ కుటుంబానికి శాపం, ఈ కుటుంబానికి కూడా శాపమే. ఎంతమందికి అర్థమవుతుంది? ఆ కుటుంబానికి శాపం, బెల్షస్సర్ కుటుంబానికి శాపం, హోప్ని ఫినెహాస్ కుటుంబానికి కూడా ఏమొచ్చేస్తుందండి? శాపం. ప్రియమైన వారులారా, ఇది దేవుని మందిరం. ఇక్కడ ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు. గట్టిగా హల్లెలూయా చెప్తారా? యెషయా గ్రంథంలో ఉంటుంది, దయచేసి చూస్తారా? యెషయా గ్రంథము 56వ అధ్యాయము 7వ వచనం. యెషయా గ్రంథము 56వ అధ్యాయం 7వ వచనం. నా ప్రార్థన మందిరములో దేవుడు ఏం చేస్తానంటున్నాడు? అందరు మాటలు చెప్పండి. ఆనందింపజేస్తాను. అందరు చెప్పండి. అది నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేసేదను. నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారమగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం. హల్లెలూయా! ఇది ప్రార్థనా మందిరం. హల్లెలూయా! సమస్త జనులు రావచ్చు. హల్లెలూయా! ఇక్కడ నో అని బోర్డు పెట్టడానికి లేదు, నో ఎంట్రీ అని బోర్డు పెట్టడానికి లేదు. ఇక్కడ క్లాస్ లేవు, హై క్లాస్ లో క్లాసులు ఉండవు, మిడిల్ క్లాస్ అనేది ఏ క్లాస్ లేదు. అందరూ క్రమంగా కూర్చోవచ్చు. హల్లెలూయా చెప్పండి. అందరూ సక్రమంగా కూర్చోవచ్చు. నీ ఇంట్లో ఒకవేళ నీకు క్లాస్ ఉండొచ్చేమో, కానీ నీ కులంలో నీకు ఒక క్లాస్ ఉండొచ్చేమో, కానీ నీ జాతిలో నీకేమన్నా ఉండొచ్చేమో, కానీ ఇక్కడ మాత్రం సమానం. అన్ని జనులైన వారు వచ్చి ప్రార్థనలో కూర్చోడానికి దేవుడిచ్చిన భాగ్యం. హల్లెలూయా! దేవుని సన్నిధిలో గడుపుకునే భాగ్యం ఇది. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి రావచ్చు. ధనికులు, పేదకులు అందరూ వారిని ఆనందింపజేసే స్థలం ఇది. దేవుని మందిరములో పాటల ద్వారా, ప్రార్థనల ద్వారా నువ్వు కన్నీరు గారుస్తున్నప్పుడు నీకు సమాధానం దొరికే స్థలం ఇది, నెమ్మది దొరికే స్థలం ఇది. అందుకే దావీదు భక్తుడు దేవుని మందిరాన్ని ప్రేమించాడు. బెల్షస్సరు లెక్క చేయలా, దేవుని మందిరాన్ని లెక్క చేయలా, దేవుడు కూడా లెక్క చేయలా. హోప్ని ఫినెహాసులు వాళ్ళకి ఏమైపోయిందంటే, ఎట్లా చెప్పొచ్చు అంటే, వాళ్ళు కంటిన్యూస్ అంటే పాపము ఒకటి 1 by 1 చేస్తూ ఉంటే అలవాటు అయిపోయినట్టు అయిపోయింది వాళ్ళకి. అలవాటు అయిపోయింది వాళ్ళకి. హోప్ని ఫినెహాస్ వాళ్ళకి అలవాటు అయిపోయింది. బెల్షస్సరు లెక్క చేయలే. దావీదు భయపడ్డాడు. హల్లెలూయా చెప్తారా? దావీదుకు భయం. దావీదుకు ఇది నా దేవుని గొప్ప మందిరం, ఇది నా దేవుని సన్నిధి. 27:4 కీర్తనలు, 27:4 కీర్తనలు, 84:4 కీర్తనలు, 84:10 దేవుని మందిరం యొక్క విశిష్టతను గురించి రాశాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. 27:4 ఏముంటుంది? వరం అడుగుతున్నా, వెతుకుచున్నా, దేవుని ప్రసన్నత చూడాలని, ఆయన ఆలయంలో కూర్చొని ధ్యానం చేసుకోవాలని, చచ్చిపోయిందాకా మందిరం వదిలిపెట్టకూడదని అనుకుంటున్నాడంట. హల్లెలూయా చెప్పు. నీకు ఎన్ని సెలవులు ఉండయో రాసుకో, బైబిల్లో రాసుకో, ఎన్ని సెలవులు పెట్టినవో. చనిపోయిందాకా నా దేవుని మందిరంలో నేను ధ్యానం చేసుకోవాలి. అందుకే 84వ కీర్తన 10వ వచనం అంటాడు, భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే, హల్లెలూయా, భక్తిహీనుల గుడారములలో అక్కడక్కడ కాలం గడుపుట కంటే
నా దేవుని మందిరం మొత్తం నిండిపోయిన వాకిలి దగ్గర కూర్చున్న నాకు సంతోషం అన్నాడు. వాకిలి దగ్గర కూర్చున్న నాకు ఆనందమే. ఆ భక్తిహీనుల గుడారాలు ఆడ కూర్చోవడం కంటే, ఆ భక్తిహీనుల గుడారాల దగ్గర పోవడం కంటే, వాళ్ళు భక్తిహీనులు, వాళ్ళు చెడగొడతారు, వాళ్ళు చెడగొడతారు కాబట్టి వాళ్ళ దగ్గర పోవడం కంటే, ఏ బంధువులు మనల్ని ఆనందింపజేస్తారు చెప్పండి? ఏ బంధువులు మనల్ని తృప్తిపరచగలుగుతారు చెప్పండి? ఏ బంధువులు మనల్ని సంతోషంతో నింపగలుగుతారు చెప్పండి? ఇక్కడ మీరే కానుకలు వేయాలి, ఇక్కడ మీరే రావాలి, మీరే ఖర్చు పెట్టుకొని రావాలి, కానీ ఒక్కటి తీసుకొని పోతారు, ఆనందం తీసుకొని పోతారు. ఏం తీసుకొని పోతారు? సంతోషం. అందుకే భక్తుడైన దావీదు భక్తిహీనుల గుడారములో నివసించిన కంటే 84:4 చదవండి, ఏముంది? ఎంత బాగుండేది. ఇంకా నీ మందిరమందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను గట్టి చెప్పండి హల్లెలూయా స్తుతించెదను, నిన్ను నేను భజించెదను, నేను నిన్ను స్తోత్రార్హుడవు నీవే ప్రభు, సమస్తము నీ కర్పించెదను. స్తోత్రార్హుడవు నీవే ప్రభు, సమస్తము నీ కర్పించెదను, స్తుతించెదను, నిన్ను నేను భజించెదను, నేను నిన్ను అనుదినము. స్తోత్రార్హుడవు నీవే ప్రభు, సమస్తము స్తోత్రార్హుడవు నీవే ప్రభు, సమస్తము నీ కర్పించెదను, స్తుతించెదను. హల్లెలూయా. దేవుని మందిరం ప్రేమించిన హన్నా, దేవుని మందిరాన్ని ప్రేమించిన దావీదు, దేవుని మందిరాన్ని ప్రేమించిన దానియేలు ఎలా ప్రేమించాడు? దానియేలు ఎలా ప్రేమించాడంటే, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో ఉండుద్ది. ఏమనుంటుందో తెలుసా? దానియేలుకు మందిరము లేదు, సేవకుడు లేడు, సంఘము లేదు, కానీ దేవుని మందిరాన్ని ఎలా ప్రేమించాడంటే, దానియేలు గ్రంథం 6:10 చదువు. చంపుతామనే సంతకం చేయబడిన తర్వాత తెలుసుకొని వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 సార్లు మోకాళ్ళుంచి కిటికీలు యెరూషలేము వైపు తెరిసి, హల్లెలూయా, ఎటువైపు తెరిచాడు? యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు మాట్లాడండి అమ్మా, వర్ధిల్లుతారు. గట్టిగల్లు చెప్పండి. యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు ఏమవుతారు? దానియేలు బబులోను సామ్రాజ్యంలో వర్ధిల్లుతున్నాడు. నువ్వు బైబిల్ ఆడే ఉండదు, కాళ్ళు కూడా అటే పెట్టి పోనుకుంటామేమో, గుర్తుపెట్టుకో. భయం తప్పిపోతుందేమో, గుర్తుపెట్టుకో. బైబిల్ టీవీ మీద పెడతామేమో, గుర్తుపెట్టుకో. దేవుని స్థానము దేవునికే, దాన్ని గుర్తుపెట్టుకో. దైవ స్థానానికి నువ్వు ఎంత విలువిస్తే అంత మంచిది, గుర్తుపెట్టుకో. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. యోనా గ్రంథంలో యోనా చాప కడుపులో పడిన తర్వాత, ఆ అగాధములో పడిన తర్వాత, ఆ అగాధములో పోయి నాచులు తగులుతా ఉన్న టైంలో, ఇక చీకటి కమ్మిన తర్వాత, ఇక బతుకుతాననే హోప్ లేనప్పుడు, బయటికి వస్తానని హోప్ లేనప్పుడు, చేప కడుపులో ఉండి, చీకట్లో ఉండి, అగాధములో ఉండి యోనా ఒక అద్భుతమైన మాట వాడాడు. చదువుతావా? యోనా 2:4, యోనా గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. అమ్మా, నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడ్డా,
నీ పరిశుద్ధ ఆలయము తట్టు నేను మరలా చూడాలనుకుంటున్నాను ప్రభువా, నువ్వు బ్రతికిస్తే. హల్లెలూయా. ఈ ప్రార్థన ఎవరు చేసుకోవాలంటే మంచంలో మూలుగుతా ఉంటారే, నిజమైన విశ్వాసి మంచంలో ఉన్నప్పుడు అయ్యో ఈరోజు ఆదివారం చర్చికి పోతే బాగుండు అని మంచంలో కూడా తలుచుకోవాలా. హల్లెలూయా చెప్పు. సెలాయిని పెడతా ఉంటారు, సెలాయిని పెట్టినా కానీ తీసేస్తే బాగుండు, నేను మందిరానికి పోతాను అనుకోవాలా. యోనాకు ఎప్పుడు మందిరం గుర్తుకొచ్చిందంటే అగాధములో గుర్తుకొచ్చింది. నువ్వు అగాధములో ఉన్నా కానీ గుర్తు చేసుకుంటే ఆయన సన్నిధిని విడిపించే దేవుడే. హల్లెలూయా చెప్పు. విడిపించే దేవుడు. దానియేలు దేవుని సన్నిధిని వెళ్ళటానికి అవకాశం లేదు, కానీ అటువైపు తిరిగి ప్రార్థన చేసుకుంటున్నాడు. కాబట్టి వీళ్ళ జీవితాలు ఎలా వర్ధిల్లాయో చూడండి. దానియేలు జీవితం ఎలా వర్ధిల్లింది, దావీదు జీవితం ఎలా వర్ధిల్లింది, హన్నా జీవితం ఎలా వర్ధిల్లింది. 3 స్టెప్పులు ఉన్నాయి ఇక్కడ. 1, దైవ మందిరాన్ని ప్రేమించిన వారు. 2, దైవ మందిరాన్ని ప్రేమించి దూరమైపోయి మళ్ళీ ప్రేమించాలనుకున్న వారు. 3, దైవ మందిరాన్ని నిర్లక్ష్యం చేసిన వారు. 3 స్టెప్పులు. ఏ స్టెప్లో ఏ స్థితిలో మనం ఉన్నాం పరీక్షించుకుందాం. సమయం లేదు కాబట్టి నేను ముగిస్తున్నాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.